హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. జనసేనకు దగ్గర అవుతున్న జగన్, పవన్ తోనే విజయసాయి రెడ్డి. ఇక నేతల మాటలు కత్తి మాదిరిగానే రెండు వైపులా పదును ఉంటుందనేది అప్పుడప్పుడైతే చెప్తుంటారు. ఇక వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి స్కెచ్ వెనక అసలు ఏం జరిగింది, పవన్ కు ప్రేమ సందేశం వెనుక అసలు ప్లాన్ ఏంటి, ఢిల్లీ పెద్దల మాటలతోనే కొత్త ప్లాన్ కి అయితే శ్రీకారం చుట్టిండ్రా, కాకినాడ గండం నుంచి గట్టెక్కకుంటే కెరీర్ అయిపోయినట్లేనా? అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. ముచ్చటేందో చెప్తా ఇనుండ్రి. మళ్ళా వైసీపీల విజయసాయి రెడ్డిని నెంబర్ 2 అని అందరు చెప్తుంటారు. ఇక శుక్రవారం ఆయన ఒక ట్వీట్ గిట్లా చేసిండ్రు. దాని ఉద్దేశం ఏందంటే, ఏపీని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందనేదే దాని వెనక సారాంశం. ఇక విజయసాయి రెడ్డి కామెంట్స్ వెనుక ఇంటా బయట చర్చ అయితే మస్తుగానే జరుగుతున్నది కూడా. ఇక ఆయన స్కెచ్ బాగానే వర్కౌట్ అయ్యింది. కాకినాడ పోర్టు వ్యవహారంలా పీకల్ లోతుల్లోకి మునిగిపోయినరని ఇట్లా ఆ కేసులా ఆయనను A2గా చేర్చింది సిఐడి. దీని నుంచి బయటపడేందుకే ఆయన తీవ్రమైన ప్రయత్నాలు గిట్లా చేస్తున్నారు. కేసు విషయం తెలియంగానే నేరుగా బీజేపీ పెద్దలతోని భేటీ అయ్యిండ్రు. దీనిపైన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ గిట్లా చిన్నపాటి చర్చ అయితే జరుగుతూనే ఉన్నది. 4 రోజుల కిందట హోంమంత్రి అమిత్ షాతోని భేటీ అయ్యిండ్రట విఎస్ఆర్ లా. ఇక కాకినాడ సీపోర్ట్ కేసులో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ ఇట్లా చేసిండ్రట. అయితే టీడీపీ ప్రత్యేకమైతే జోక్యం చేసుకునే వారం కామని అన్నారట. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండటంతో తామేమీ చేయలేమని చేతులెత్తేసిండ్రు. దీంతో పవన్ కళ్యాణ్ వైపు నుంచి తన అస్త్రాలను విసిరిండ్రు. దీనిపైన జనసేన నుంచి ఎట్లాంటి రియాక్షన్ గిట్లా రాలేదు ఇప్పటి వరకు. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇక ఏంటంటే, రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాలల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అయితే చేసిండ్రు. పెట్టుబడుల నుంచి చర్చ సందర్భంగా ఇంకొక 10 ఏళ్లు గిట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉండాలని, మీ వెంట మేము నడుస్తామని ఓపెన్ గానే చెప్పేసిండ్రు. 2014 నుంచి 19 సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోనే ఉంది. అప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చీటికి మాటికి ఢిల్లీ పోయి ప్రధాని మోదీని తరచుగానే కలిసి వస్తుండే. అక్కడ తీసిన ఫోటోలు ఏపీల ప్రచారం మరోలాగానే సాగింది. మరి ఎన్డీఏలోకి వైసీపీ వెళ్తుందని, గందుకే విఎస్ఆర్ కి అపాయింట్మెంట్లు గిట్లా ఇయ్యడము, ఆయనతోని మాట్లాడడం జరుగుతుంది అనుకుంటా ప్రచారం అయితే మస్తు జోరుగానే సాగింది. ఇక ఈ క్రమంలోనే టీడీపీ ఆగ్రహంతోని బయటకు రావడానికి కారణమైంది. ఇట్లాంటి చిన్నవి పెద్దవి చేసి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లేలా చేసిందే విఎస్ఆర్. సింపుల్ గా చెప్పాలంటే పొలిటికల్ క్రిమినల్ స్ట్రాటజీ చేయడంలా ఆయనకైతే తిరుగులేదనే చెప్పుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా ఆయన ట్వీట్ లా టీడీపీ జనసేన మధ్య చిలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇట కనిపిస్తున్నది అనేది విశ్లేషకుల మాట. ఇక మరొకసారి వెనక్కి వెళ్తే 6 నెలల వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పింది విఎస్ఆర్ఏ. ఇక ఆయన డైరెక్షన్ లా పవన్ నడుస్తున్నారని, అందులో ఎట్లాంటి సందేహమే అక్కర్లేదని లేదని కూడా, పవన్ చంద్రబాబుకు ఉపయోగపడతారనేదే గాని ప్రజలకు ఏమాత్రం పనికిరారని ఇట్లా తేల్చేసిండ్రు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టింది ఇట్లా విఎస్ఆర్ఏ. చంద్రబాబు దత్తపుత్రుడని ఎగతాళి చేసిందెవరు? 3 భార్యలంటూ మూకుమ్మడిగా దాడి చేసిందెవరు? ఎన్నికలల్లా 2 చోట్ల ఓడిపోయిన ఫెయిల్యూర్ లీడర్ అన్నది ఎవరు? ఇక ఒక్క మాటలో మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను అసాసినేషన్ చేసిందే వైసీపీయే. మరి అసలు వైసీపీ వ్యవహారాన్ని విఎస్ఆర్ బయట పెడుతున్నట్టు అనిపిస్తున్నది. ఇక వైసీపీ రూలింగ్ లా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి అవమానకరంగా తొలగించిండ్రు. ఆ పదవిలా వైవి సుబ్బారెడ్డిని కూర్చోబెట్టిండ్రు. ఆనాటి నుంచి కాస్తంత ఆగ్రహంతోనే ఉన్నారట విఎస్ఆర్. ఇక ఆ తర్వాత నెల్లూరు గిట్లా తరలించిండు. కాకినాడ సీపోర్ట్ విషయంలో విక్రాంతిని ఇరికించింది ఆయన్నేనని టాక్ అయితే పొలిటికల్ గానే సర్కిల్ లా బలంగానే సాగుతున్నది. సిఐడి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంటది. మరి చూసిండ్రు కదా, చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ వచ్చి మాకు పంపండి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.